హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో మీరు అందరూ గమనించారు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదని ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు. ఇట్స్ రీడ్ బై లూకా సువార్త గ్రంథమందు 21వ అధ్యాయం, మీరు 1వ అధ్యాయం నుండి 14వ వాక్యం వరకు మీరు చూశారంటే, మత్తయి సువార్త. కెన్ యు ప్లీజ్ రీడ్ ద మత్తయి సువార్త? లూకాలో కూడా ఉన్నది, బట్ మనకి మొదటి గ్రంథం మత్తయి సువార్త నుండి మనం ప్రారంభిద్దాం. మత్తయి 21వ అధ్యాయం 1 నుండి 14వ వచనం వరకు. తరువాత యెరూషలేమునకు సమీపించి, గమనించండి, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడెను. వాటిని విప్పి నా ఎద్దుకు తీసుకొని తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి నా ప్రభువునకు కావలసినది అని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టనని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. చుక్కదొడ్డి గేట్కి వచ్చినారు, ఎంతో మంది చూశారు కదా. ఇట్స్ ఎంట్రన్స్. చుక్కదొడ్డి గేట్లో రోడ్డుగా డివైడ్ అవుతాయి. ఇట్లా ఒకటి చుక్కదొడ్డి కొట్టు, ఒకటి ఇటుపోయింది. యాజ్ ది సేమ్, అదే ప్రకారం ఒక ఒంటరి మాను 2 రోడ్డు డివైడ్ అవుతాయి. అక్కడ ఆ గ్రామంలో ఒక గాడిదని కట్టి పెట్టిండు. ఏం పెట్టిండ్రు? అందరూ చెప్పండి. గాడిద చెప్పండి. గాడిద కాదు, గాడిద పిల్ల. గాడిద పిల్లని కట్టి పెట్టిండు. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని చూసి గాడిద అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకుంటారు. ఎవరు చెప్పినా గాడిదని. ఎవరైనా గాడిది, నువ్వు గాడిది, మీ అప్ప గాడిది, మీ నాయన గాడిదని తిడతారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్నది, దేవుడు అంటున్నారు, ఇప్పుడంతా దైవ సేవకుడు, గొప్ప మేధావులు అందరూ పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నారు. సువార్త ప్రకటించాలంటే పెద్ద పెద్ద కారు ఉండాలి, షూట్ బుట్టు ఉండాలి. అప్పుడే వాళ్ళు పెద్ద కారు పోయాడు దిగి వాళ్ళకంతా సువార్త ప్రకటించడానికి. అప్పుడు యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి ప్రారంభించిన దినములలో మొదటిగా యేసు యెరూషలేమునకు సమీపించినప్పుడు, యెరూషలేములో వెళ్ళాలి, ఇంకా యెరూషలేమునకు వెళ్ళలేదు, యెరూషలేములో ఇంకా ప్రవేశించలేదు. యెరూషలేము సమీపముగా ఒక చిన్న గ్రామం, బెత్ఫగే అనే ఒక గ్రామం. ఆ గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు తన ఇద్దరు శిష్యులను పిలిచి, నేను యెరూషలేములో ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలి? రాజుగా ప్రవేశించాలి. నా సమయమైనది, ఇప్పుడు నా సేవ మొదలుకోవాలని యేసయ్య తీర్మానం చేశారు. హల్లెలూయా. ఆ తీర్మానం చేసిన వెంటనే ఆ సమీపముగా, యెరూషలేముకు సమీపముగా వచ్చి ఒక ఒలివ చెట్లు ఉన్న కొండ దగ్గర ఉన్న బెత్ఫగే అనే ఒక సమీపములకు వచ్చి యేసు తన శిష్యులను ఇద్దరుని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఏమన్నారు? ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఆ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అక్కడ కట్టబడిన గాడిద పిల్లలను నా ఎద్దుకు తీసుకొని రండి అన్నారు. హల్లెలూయా.
ఈ గ్రంథంలో మీకు అయినంత వరకు రాయబడి ఉన్నది. కానీ పండితులు ఏమంటున్నారంటే ఆ గాడిద మీద ఇంతవరకు ఎవ్వరు ఎక్కి కూర్చుండలేదు. హల్లెలూయా. ఒక్కరు కూడా ఇంకా కూర్చుండలేదు ఆ గాడిద మీద. అట్లాంటి గాడిద మీద యేసయ్యని కూర్చోవాలని తీసుకురమ్మన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ గాడిద మీద చాలా ప్రయాసపడి వచ్చినారు. గాడిద మీద కూర్చొని ఉంటే యెరూషలేములో ప్రవేశించొచ్చు. అప్పుడని తీర్మానించి ఆ గాడిదను తీసుకురమ్మన్నాడు. హల్లెలూయా. ఆ స్థలమందున వారు వెళ్ళి ఆ 2 రోడ్లు డివైడ్ అయ్యే స్థలంలో ఒక ఒంటరి మాన్ ఉంటే అక్కడ ఒక తల్లి గాడిదను పిల్ల గాడిదను అక్కడ కట్టి పెట్టి ఉండిండ్రు. హల్లెలూయా. అదే ప్రకారం ఆ గాడిదని విప్పుకొని రమ్మని చెప్పాడని వాళ్ళు శిష్యులిద్దరూ వెళ్ళి ఆ గాడిదని విప్పుకొని వచ్చినారు. హల్లెలూయా. దీని అర్థం ఏమిటండి? అర్థం ఏమిటి? నేను చెప్తే అపార్థం చేసుకోకండి. ఆ ప్రకారమే ఒక ఒంటరి మాన దగ్గరికి వెళ్ళి అనేక గాడిదలు ఉన్నాయి, దాన్ని విప్పి తీసుకురా అని దేవుడు నాతో కూడా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ ఒంటరి మాన దగ్గరకు వచ్చి బెంగళూరు పట్టణం మొదలుకొని ఆ ఒంటరి మాన దగ్గరకు వచ్చి దేవుడు చెప్పిన ప్రకారం కట్టబడిన గాడిదలన్నిటినీ నేను తీసుకుని వచ్చి యేసు ప్రభువుకు అప్పగించాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ గాడిదలు ఎవరని? హల్లెలూయా. ఇప్పుడు లేదు మా, మీరు చెప్పండి. నేను ముడుబాగం పట్టణంకి వచ్చి ఒంటరి మా దగ్గర వచ్చి 2 ప్రాంత్యము సేమ్ అదే ప్లేస్ లో కట్టబడిన గాడిదలని విప్పుకొని నేను వచ్చి యేసయ్యకి అప్పగించాను. ఇప్పుడు ఆ గాడిద ఎవరు చెప్పండి? నేనే ఆ గాడిద. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైంది. చుట్టూ అక్కడే వస్తున్నాడు. ఈ రోజు గాడిద వదలడం అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఆ గాడిద విప్పుకొని వచ్చి సమర్పించబడి అదే ప్రకారం అడిగిలో గాడిద విప్పుతా ఉంటే ఎవరే గాడి విప్పదే? అయ్యా, నా ప్రభు యేసయ్యకి కావాలన్నారు. నేను తీసుకెళ్తున్నాను. ఓ యేసయ్యకా తీసుకెళ్ళు అన్నారు. హల్లెలూయా. అదే ప్రకారం ఆ గాడిద తీసుకుని వచ్చి యేసయ్యకి అప్పగించారు. ఆ గాడిద మీద యేసయ్య ఎక్కి కూర్చొని యెరూషలేములకు ప్రవేశించారు. ఆ యెరూషలేములకు ప్రవేశించుచుండగా అప్పుడు ఆ యెరూషలేములో గాడిద మీద కూర్చొని ప్రవేశించుచుండగా వెనక్కి శిష్యులందరూ బయలుదేరి వస్తున్నారు. ముందు యేసు ప్రభు గాడిద మీద ఎక్కి కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆ యెరూషలేములో ప్రవేశించుచుండగా ఆ ప్రాంత్యములో ఉండే వాళ్ళందరూ తన అమూల్యమైన వస్త్రములను విప్పి మార్గ మధ్యలో వాళ్ళు ఆ నడు వీధిలో రోడ్డులో వేశారు. ఆ బట్టలన్నీ విప్పేశారు. తర్వాత చాలకపోయినది. అప్పుడు ఈ గర్రెలు, ఈ మట్టలు ఈ చెట్లని కోసుకుని వచ్చి మధ్యలో వేశారు. ఎందుకంటే రారాజు గాడిద మీద నా ఊర్లో వస్తున్నారు. హల్లెలూయా. దానికి గుర్తుగా వారు ఏం చేశారంటే మంచి మంచి బట్టలు వేశారు. చాలకపోయినది. మళ్ళీ కొన్ని పట్టలు, గరిలు, మట్టలు అవన్నీ కోసుకొని వచ్చి మధ్యలో వేశారు. దాని మీద గాడిద ఏం చేసింది? ఇప్పుడు చెప్పండి, నేనే గాడిద. హల్లెలూయా. ఎందుకంటే ద గాడ్ ఇస్ జీసస్. యేసు ప్రభు ఆ గాడిద మీద ప్రయాణం చేశాడు. అట్లయితే నేనే గాడిదని చెప్పుకున్న దానికి సిగ్గుపడాలి ఎందుకు? నేనే గాడిది, నేను మోయించున్నాను నా ప్రభు యేసయ్యని. హల్లెలూయా. నోబడీ నో షై. మన సిగ్గువద్దు. నేనే గాడిదని చెప్పుకోవచ్చు, బయట చెప్పకండి. నేనే గాడిదని మనం చెప్పుకోవచ్చు. నువ్వు గాడిదని చెప్పి వేరొకరు చెప్పకండి. హల్లెలూయా. తప్పైపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. యేసుక్రీస్తు గాడిద మీద కూర్చుంటూ యెరూషలేములో రాజుగా ప్రవేశించుచుండగా వాళ్ళు గరిలన్నీ విప్పి కొట్టుకుని వచ్చి మధ్యలో వేసి అప్పుడు పాస్టర్ గారు పాడిన ప్రకారం వాళ్ళు ఏం చేశారు? ఓసన్నా యెరూషలేములో ప్రవేశించినాడు రారాజు. చదువుదామా? 21వ అధ్యాయం 1 నుండి 14 వరకు చదవండి. 9వ వాక్యం చదవండి. గమనించండి, జన సమూహం కొంతమంది కాదు.
ఆ ప్రాంతంలో ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి సమూహంగా మారారు. అప్పుడు వారి మధ్యలో ఆయన రాజుగా ప్రవేశిస్తున్నాడు. అప్పుడు జన సమూహములు ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును ఏమన్నారండి? దావీదు కుమారునికి దావీదు కుమారునికి దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరుట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి అని వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. యేసయ్యకి ముందు వెళ్ళిన వారు, యేసయ్య వెనక వచ్చిన వారు జన సమూహం మధ్యలో యెరూషలేములో గాడిద మీద ఎక్కి ఆయన నడుచుకుంటూ వెళ్ళచుండగా, ఆ గాడిద మీద కూర్చున్నవాడైన మన ప్రభు యేసయ్య వెళ్ళుచుండగా, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, మన ప్రభువుని పేరుట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో ఒక జయము అని చెప్పి ప్రజలందరూ కేకలు వేసి యెరూషలేము పట్టణములో యేసుక్రీస్తుని రాజుగా స్వీకరించి ఆయన కొరకు జయము జయమని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భాషలో నీకు తెలుగులో దావీదు కుమారునికి జయమని వ్రాయబడి ఉన్నది. అక్కడ నీకు హోసన్నా 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 అని చెప్పి దేవుణ్ణి ఆహ్వానించారని వాక్యంలో చూశాం. హల్లెలూయా. ప్రియమైన దేవుచున్నారా, ఈ సువార్త ప్రకటించాడు. గాడిద మీద ఎక్కినప్పుడు కూడా ఒక సువార్త ప్రకటించాడు. నీకు ఎదురుగా కనబడుచున్న ఒక గ్రామమునకు వెళ్ళు, అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉన్నది, అవి తీసుకొని రమ్మని చెప్పి యేసయ్య అన్నారు. హల్లెలూయా. వాళ్ళు మరో మాట మాట్లాడకుండా గాడిద ఎందుకయ్యా, వద్దు పదా మనం అట్లా నడుచుకొని పోదామని చెప్పారో లేదో నాకు తెలియదు. అక్కడ ప్రొనౌన్సియేషన్ పోయి ఉంటాయి కొన్ని కార్యాలు. అయినా వారు వాళ్ళ మాట విని అక్కడికి వెళ్ళి గాడిద నింపుకొని వచ్చారని వాక్యం సెలవిచ్చినాయి. ప్రియమైన దేవుచున్నారా, ఆ ప్రకారమే ప్రతి ఒక్క దైవ సేవకుడు ఎందుకు, ప్రతి ఒక్క దాసులు ఎందుకు, ప్రతి ఒక్క శిష్యులు ఎందుకు యేసయ్య అన్నాడు, నువ్వు అగో నీ ఎదురుగా కనబడుతున్న గ్రామమునకు వెళ్ళు, అగో ఎదురుగా కనబడుతున్న పట్టణమునకు వెళ్ళు, అక్కడ కట్టబడి ఉన్న అనేక గాడిద లాంటి ప్రజలు ఉన్నారు. వారు ఏమి తెలియక వారు బంధనములో కట్టబడి ఉన్నారు, వారు వ్యాధిలో కట్టబడి ఉన్నారు, వారు మరణ పర్యాలు కట్టబడి ఉన్నారు, వాళ్ళు కుళ్ళు కుతంత్రంలో వైరాగ్యంలో కట్టబడి ఉన్నారు, వారు మాంత్రిక శక్తిలో కట్టబడి ఉన్నారు. వారందరినీ విప్పుకొని రమ్మని యేసుక్రీస్తు తన శిష్యులతో వారు సెలవిచ్చిన ప్రకారం ఆ ప్రాంతంలో ఆనాడు జరిగిన కార్యం ఈ రోజు దేశవ్యాప్తి ప్రతి స్థలంలో ప్రతి గ్రామంలో దైవ సేవకులు వెళ్ళి కట్టబడిన వారైన ప్రతి ఒక్కరిని విప్పుకొని రాబట్టకు దేవుడు దైవ సేవకులకు అనుగ్రహం చేశారు. హల్లెలూయా. యెరూషలేములో రాజుగా ప్రవేశించడానికి మునుపే ఆయన సువార్త ప్రకటించారు. ఆ సువార్త ఎలాంటిదంటే కట్టబడిన వారిని విప్పుకొని రమ్మని. హల్లెలూయా. అక్కడ కట్టబడినది గాడిద అయినా ఇగో అనేక ఆ గాడిద మాదిరిగా నోరు విప్పకుండా ఓ బరువులు మోసుకొని, గాడిద అంటే మీకు అందరికీ తెలుసు, అవి నోరు తెరవదు. అవి ఏం చేస్తుంది, ఎంతో బరువును మోసుకుంటూ యజమానుడితో నడుచుకుంటూ వెళ్తుంది. హల్లెలూయా. ఆ ప్రకారమే ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అనేకులు బరువులు మోసుకుంటూ అలసిపోయి వాళ్ళు బ్రతుకుతున్నారు, నడుచుకుంటున్నారు. వాళ్ళందరినీ కట్టులో నుండి విప్పుకుంటూ నా ఎద్దుకు తీసుకొని రాండి అని గాడిదని పిలుచుకొని వచ్చినట్లుగా అనేక ప్రజలని పాపంలో ఉన్న వారిని బయటికి లాగి తీసుకొని వచ్చి నా ఎద్దుకు వదిలిపెట్టమని యేసయ్య అన్నాడు. హల్లెలూయా. ఆ ప్రకారమే ఇప్పటి వరకు సువార్త ప్రతి గ్రామంలో పోయి ప్రతి ఒక్క దైవ సేవకుడు అనేక మాంత్రిక శక్తితోనూ అనేక బంధనముతోనూ కష్టముతోనూ కన్నీళ్లతోనూ వ్యాధితోనూ మరణ పోరాడుకుంటూ ఉండేవారైన వారిలో ఇటువంటి ఒక బంధనము నుండి విడిపించుటకు యేసు ప్రతి ఒక్క ఊరిలో ఒక సేవకుడిని పెట్టబడి ఉన్నది. హల్లెలూయా.
సో అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, అది సాధారణంగా అప్పటికప్పుడే జరిగిన ఒక కార్యము కాదు. క్రీస్తు ఇటువంటి గాడిద మీద ఎక్కి వచ్చి అనేకుడిని రక్షిస్తాడని, క్రీస్తు పుట్టక మునుపే యేసు ఈ భూమిలో నరవతారుడువై మనుష్య కుమారుడుగా, దావీదు కుమారుడుగా ఇహలోకములో కన్య మరియాలు గర్భములో ధరించి పుట్టక మునుపే గత 700 సంవత్సరాలుగా ముందుగానే ఈ మాటలు యేసయ్య ప్రవక్తుడు అనేకుడికి పాత నిబంధన కాలమందున అనేకుడికి సువార్త ప్రకటించాడు. గాడిద మీద ఎక్కి ఒకడు వస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య 62వ అధ్యాయం 11వ వాక్యం చదువుకుందామా? యేసయ్య 62వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. గమనించండి, ఆలకించుడి భూ దిగంతముల వరకు, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేయుచున్నారు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడండి? ఏమన్నాడు ప్రవక్తుడు? ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. హల్లెలూయా. నువ్వు కొండెక్కి కొండ దిగాల్సిన అవసరం లేదు. రంగురంగుల వస్త్రాలు ధరించాల్సిన అవసరం లేదు. నువ్వు నీ శరీరంలో దండించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు గుండు కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు బోడి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని బోడంత డబ్బు తీసుకో ఎవరికో ఇవ్వాలని అవసరం లేదు. నీ ఆస్తి అంతస్తులు రాసేయాలని అవసరం లేదు. రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. హల్లెలూయా. ప్రవక్తుడైన యేసయ్య యేసు పుట్టక మునుపే అన్నాడు, ఇగో రక్షణ నీ యొద్దకే వచ్చుచున్నది. హల్లెలూయా. ఆయన తన ఆత్మపరుడువై ఆత్మస్వరూపుడువై ఇగో ప్రతినిత్యము ఎవరెవరు ఆయన అంగీకరించారో వారందరికీ ఒక రక్షణ సువార్త ప్రకటించడానికి నీ యొద్దకే, నువ్వు ఎక్కడున్నావో అక్కడికే నా ప్రభు యేసు గాడిద మీద ఎక్కి నీ యొద్దకు ప్రయాణం చేసి వచ్చి నీకు రక్షణ కలుగ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావో అక్కడే, నువ్వు ఏ గ్రామంలో ఉన్నావో అక్కడే, నువ్వు ఏ పట్టణంలో ఉన్నావో అక్కడే నా ప్రభు యేసు గాడిద మీద ఎక్కి నీకు రక్షణ కలుగ చేయాలని నీ ఎందుకు వచ్చి ఉన్నాడో అవి నీకు తెలియదా? హల్లెలూయా. అవినీతి పరుడుగా బ్రతకకుండా అవి నువ్వు తెలుసుకోవాలని నీకు ఈ రోజులలో ఈ వాక్యం హెచ్చరించుచున్నది. ఆలకించుడి భూ దిగంతముల వరకు. ఎక్కడ వరకు? భూ దిగంతముల వరకు. మరొకసారి చదవండి. ఆలకించుడి భూ దిగంతముల వరకు. యెహోవా సమాచారం అంటే సువార్త. దేవుని రాజ్యం దగ్గరలో ఉన్నదని యెహోవా సమాచారము ప్రకటింప చేయుటకు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. హల్లెలూయా. నీకు రక్షణ, నీకు బహుమానము, నీకు జీతము అవన్నీ ప్రభు యేసయ్య మోసుకొని గాడిద మీద ఎక్కి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే పాపములకు జీతం ఇవ్వడానికి పాపం ఇచ్చే సంబళం మరణం అని రోమాపురములకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. పాపములకు ఇచ్చిన సంబళం మరణం. అందుకే భూమిలో పాపములు చేయు వారికి రక్షణ కలుగ చేయాలని యేసు యెరూషలేములో రాజుగా ఆయన ప్రవేశించి లోపలికి వచ్చాడు. హల్లెలూయా. అనేకులు స్వాగతించారు. ముందు వెళ్ళిన వారు స్వాగతించారు, వెనక వచ్చిన వారు స్వాగతించారు. హోసన్నా, హోసన్నా, హోసన్నా అని ప్రభువుకు ఘనపరిచారు. దావీదు కుమారుడికి జయము, దావీదు కుమారుడికి జయము, దావీదు
యేసుని మహిమపరిచారు. హల్లెలూయా. దేశవ్యాప్తి ఈ రోజు మీరందరూ చేతిలో ఒక మంట పెట్టుకుంటూ ఆరాధించాలి. అవి కొందరు మిస్బిహేవ్ చేయించిన వారై ఉన్నారు. కొందరు వేరే క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గరిలో ఒక సిలువ చేసి మనిషి ఒక సిలువ చేసి వాక్యం పెట్టుకుంటారు. హల్లెలూయా. ఆయన మార్గ మధ్యలో నడుచుకోవటము గాడిది కూడా అనుకునింది, ఈ రోజు నాకు ఏం మంచి రోజురా, ఎక్కడో కట్టుబడి ఉన్నా, ఎంత నాకు ఈ జనాల మధ్యలో ఈ ప్రజల మధ్యలో నాకు మర్యాద. కారణం ఈయన నాపై ఎక్కాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన నాపై ఎక్కాడు కాబట్టి గాడిద అనుకునింది, నాకు ఇంత మర్యాద, నన్ను చూస్తే ముందు నుంచి తొలుతారు. ఏమంటారు? గాడిదని ఏం చేస్తారు? మనిషి ముందు నుంచి తొలుతారు. గాడిద ఎక్కడి నుంచి తొలుతుంది? వెనక నుంచి తొలుతుంది. అదే మనిషికి గాడిదకున్న వ్యత్యాసం. హల్లెలూయా. సో గాడిద అనుకున్నది, ఈ రోజు నాకు ఎంత మర్యాద, ఇంత మర్యాద ఇస్తున్నారని నాకు కూడా తెలియదు. కారణం నా మీద ఎక్కినవాడు రాజు. హల్లెలూయా. యెరూషలేములో రాజువారం చేయవాడైనా, రాజుగా దిగి వచ్చిన వాడైనా, నరవతారం ఎత్తి వచ్చిన వాడైనా, దావీదు కుమారుడు అంటైనా, దావీదు కుమారుడికి జయమని ప్రజలు కేకలు వేస్తున్నారు. అంటే గాడిద కూడా అనుకుని ఉంటుంది, దావీదు కుమారుడికి జయము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని యెషయా 56వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. యెషయా 56వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠము వారి అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త క్రైస్తవులకు మాత్రం కాదు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమును అనబడను. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేములో ఆయన గాడిద మీద ఎక్కిన వాడు దావీదు కుమారుడు కని జయము జయమని చెప్పుకుంటూ ఎక్కడికి వెళ్ళారంటే నేరుగా ఒక మందిరం వద్దకు వెళ్ళారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అక్కడ దిగినాక మరుసటి రోజు ఒక మందిరములకు వెళ్ళాడు. ఆ మందిరములో వ్యాపారం చేయు వారందరినీ బెల్లగొట్టాడని కూడా చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ యెషయా 56వ వాక్యం సెలవిస్తుంది, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేయదను. హల్లెలూయా. అందుకే ప్రార్థన మందిరములో మిమ్మల్ని ఆనందింప చేయటకు నా రాజు అయిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. మీరు ప్రతి వారం మందిరములకు చేరండి, మందిరములకు రారండి అని చెప్పి మిమ్మల్ని హెచ్చరించడం, ప్రతి ఒక్కరిని పిలవడం, ప్రతి ఒక్కరిని పిలుచుకొని రావడం అది జరగబడుచున్నది. హల్లెలూయా. అనేక పాపములో, వ్యాధిలో, బలహీనములో, అప్పులు, బాధలలో, కుళ్ళు కుతంత్రములో, వైరాగ్యములో, గొడవలలో, ఆస్తి అంతస్తు గొడవలలో నువ్వు కట్టుబడి ఉన్నావు. ఆ కట్టులు విప్పబడి నిన్ను నేరుగా గ్రామముల నుండి ఎక్కడికి తీసుకొచ్చావు? దేవుని మందిరములకు తీసుకొని వచ్చావు. హల్లెలూయా. మందిరములు, నా ప్రార్థన మందిరములు వారిని ఆనందింప చేయదును దేవుడు అన్నాడు. కాబట్టి ప్రార్థన మందిరములకు చేరిన వారైన మీరు ఎప్పటికీ ఆనందించే వారై ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నా మందిరము సమస్త జనములకు ఒక ప్రార్థనా మందిరమని, ప్రార్థనా మందిరం అనబడను అని దేవుడు అన్నాడు. హల్లెలూయా. 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 భక్తుడైన దావీదు 118వ కీర్తన గ్రంథంలో 118వ కీర్తన ఇంత చదవండి, 26వ వాక్యం చదవండి. దావీదు అంటున్నాడు, యెహోవా పేరుట వచ్చువాడు ఆశీర్వాదవంతులు గాక. చదవండి 118వ కీర్తన 26వ వాక్యం చదవండి. యెహోవా పేరుట వచ్చువాడు ఆశీర్వాదవంతులు గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు కుమారుడికి జయము అని చెప్పిన ఆ
నీ కోసం నా కోసం వ్రాయబడి ఉన్న ఈ గ్రంథములో ఆయన అన్నాడు, యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. హల్లెలూయా. యెహోవా పేరుట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవులారా, యెహోవా అనే నామమును బట్టి దేవుడు ఇహలోకములో ఉన్న వారైన అందరినీ ఎంతగానో ప్రేమించి తన ఒక్కడే ఒక్క కుమారుడిని నీ కోసం అనుగ్రహించాలని యోహాను 3వ అధ్యాయం 16వ వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఎంతో ప్రేమించి తన ఒక్కడే కుమారుడిని నీకు అనుగ్రహించాలని వాక్యంలో ఉన్నది. హల్లెలూయా. అట్లయితే దేవుడు ఇహలోకములో నేనే దేవుడు, నేను ఉన్నవారుగానే ఉన్నాను, నేనే దేవుడు, నేనే దేవుడు అని యెహోవా దేవుడు ఎంత చెప్పినా ఇహలోకములో ఉన్న మనిషి నువ్వేం చెప్పేది నేను వినదని వాళ్ళ ఇష్టానుసారమై జీవించేవారై ఉన్నారు. అప్పుడు దేవుడు తీర్మానించాడు. ఎందుకంటే మోసే ఫారోను దగ్గరికి వెళ్ళి నా దేవుడు నా ప్రజలను వదిలిపెట్టామంటే ఎవరు వాడు దేవుడు అని అడిగాడు. హల్లెలూయా. అప్పుడు ఆ నాడిలో దేవుడు అంటే వారికి తెలియదు. హల్లెలూయా. ప్రారంభ దినములలో దేవుడు అంటే అప్పుడు ఎవరికి దేవుడు అంటే తెలియదు. హల్లెలూయా. అరణ్యవాసి అంటే ఈ అరణ్య ప్రాంతంలో ఉన్న ప్రజల మాదిరిగా అందరూ జీవించుకుంటూ ఉండిండ్రు. దేవుడు అంటే వారికి తెలియకుండా ఉండిండ్రు. హల్లెలూయా. అందుకే దేవుడు ఆలోచించాడు, ఈ ప్రజలు ఎందుకు నన్ను అంగీకరించినట్టున్నారు, ఈ ప్రజలకు నేనే ఉన్నవారునే ఉన్నాను, నేనే దేవుడు అంటే వీళ్ళు నమ్మనట్టున్నారేంటి అని తీర్మానించి మీ మీద పెట్టిన ఒక ప్రేమము వల్లే తన ఒక్కరే కుమారుడైన యేసుని ఇహలోకములకు పంపించాడు. నువ్వు వెళ్ళే ప్రజల మధ్యలోని ఆయన వచ్చి మీ కొరకు 33 సంవత్సరాలుగా ఈ భూమి మీద ఆయన జీవించి అన్ని కార్యాలు నెరవేర్చి ఆయన తన తండ్రి ఎందుకు తన మహిమను ఒప్పించి సమర్పించుకుంటూ మరణించి నీ కోసం మహిమను వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవులారా, ఒకవేళ నా కుమారుడైనను మీరు విశ్వాసించిన ఎడల యేసయ్య అన్నాడు, మీరు నా ఎందుకు నన్ను నమ్మిన ఎడల నా తండ్రిని నమ్మినట్టే, మీరు నా ఎందుకు వచ్చుచున్న వారైతే నా తండ్రి ఎందుకు వచ్చినట్టే. మీరు నన్ను విశ్వాసించిన ఎడల దేవుడు అంటున్నాడు, మీరు నన్ను విశ్వాసించండి, నా తండ్రిని విశ్వాసించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేరుగా రాలేదు, నన్ను పంపించిన నా దేవుడు, నా తండ్రి అయిన దేవుడు మీ ఎందుకు నన్ను పంపించాడు. కాబట్టి మీరు నన్ను నమ్మండి, నన్ను పంపించిన వారిని కూడా నమ్మండి. హల్లెలూయా. ఆయనే దేవుడు, ఆయనే మనందరికీ ప్రభు అని ప్రకటన గ్రంథం సెలవిస్తున్నది. ఆయన సింహాసనములో ఒక గొప్ప వెలుగుగా ఉన్నాడు. పక్కలో కుడివైపు యేసయ్య తన మహిమలో నిలకడగా నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. నీ గురించి సాక్షి చెప్పటకు యేసయ్య అక్కడ నిలిచి ఉన్నాడు. తండ్రి ఎందుకు ఇతడు నాకు తెలుసు, ఈ కాంతమ్మ నాకు తెలుసు, నా ఆరాధన చేయితే మంచి పేరు గల ఆయన, మంచి సహవాసము, ఈ లక్ష్మమ్మ తెలుసు, గోవిందమ్మ తెలుసు అని అనేకుల గురించి నీ గురించి పక్కన ఉండుకొని దేవుని ఎదుట తన గురించి సాక్షి చెప్పడానికి ఈ యేసు భూమిలో రారాజుగా దిగి వచ్చి నిన్ను గురించి విచారించాడు. హల్లెలూయా. నిన్ను గురించి విచారించాడు. పని పాట లేక ఆయన రాలేదు, పని పాట లేకున్నా వద్దు అని చెప్పి లోకమును వదులుకొని వెళ్ళలేదు. నిన్ను ప్రేమించాడు, నిన్ను ఎలాగైనా రక్షించాలని తన సాల్వేషన్ రక్షణ నీ ఎందుకు తీసుకొని రావాలని ఒక్కొక్కరు ఎందుకు రక్షణ తీసుకొని రావటకు గాడిద మీద ఎక్కి యెరూషలేములో దావీదు కుమారునికి జయమని ప్రకటించబడి ఆయన ప్రవేశించారు. ఈ రోజు ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఆ యెరూషలేం పట్టణంలో మాత్రమే కాక అనేక ఇడీ జగత్తులో ఈ రోజు ఈ మంత్ర దినము ఆరాధిస్తున్నారు. ఈ గరి దినములు ఈ రోజున గొప్పగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజే నీ కోసం మరణించడానికి కోసం, ప్రాణ త్యాగం చేయడం కోసం, కొట్టబడడానికి కోసం, అవమానపడడానికి కోసం యేసు గాడిద మీద ఎక్కి రారాజు
తరచుగా నీ ఎద్దుకు వచ్చాడు. హల్లెలూయా. ఊరికే రాలేదండి ఆయన. గాడిద మీద ఎక్కి వస్తా ఉంటే, ఓ దావీదు కుమారునికి జయము జయము అంటే ముందు కొంతమంది వెనక కొంతమంది వస్తే అంత ఈజీగా నువ్వు అనుకోవద్దు. ఆయన బలి పశువుగా, హల్లెలూయా, బలి పశువుగా తోడుకొని వచ్చిన వాడుగా ఆయన నీ కోసం బలియాగమై ఆయన సమర్పించుకుంటూ కల్వారి శిలువలో మరణించడానికి సిద్ధమై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను రక్షించడానికి తను తానే త్యాగం చేయాలని గాడిద మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆ దినమానంలో అనేకులు నమ్మారు, అనేకులు విశ్వాసించారు. అందుకే ఆ ఇజ్రాయేల్ దేశం కాక అనేక గొప్ప గొప్ప దేశంలో, రాష్ట్రంలో గొప్ప గొప్ప మేధావులు, నాయకులు, ఈ భారతదేశంలో కూడా అనేక కొన్ని లక్షలాది మనుషులు ఈ యేసుక్రీస్తుని దేవుడుగా అంగీకరించి ఉన్నారు. హల్లెలూయా. ఈ యేసయ్యని సొంత రక్షకుడుగా దేవుడుగా అంగీకరించుకొని ఉన్నారు. నువ్వు ఎంత అవమానం చేసినా, నువ్వు నన్ను కొట్టినా, హింసించినా, నువ్వు ఏమి చేసినా, చెప్పినా సరే నా యేసయ్యని వదులుకొని నా వల్ల ఉండలేను. ఎందుకంటే ఆయనే దేవుడు. హల్లెలూయా. నా నామము వల్లే నువ్వు ధరించబడి నువ్వు ప్రాణం పోగొట్టుకుంటే నీకు నేను ప్రాణం పోస్తా. హల్లెలూయా. హల్లెలూయా. నా నామమును దూషించి నువ్వు ప్రాణం కాపాడుకోవద్దుకో, నీవు నీ ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయాసపడితే నేను నీ ప్రాణం తీస్తానన్నావు. అదే నా దేవుని మాట. హల్లెలూయా. సో ప్రియమైన దేవుడులారా, దేవుడు నీకోసం గాడిద మీద ఎక్కి వచ్చాడంటే ఊరికే రాలేదండి. నీ మీద ఉన్న ప్రేమ, నీ పిల్లల మీద ఉన్న ప్రేమ, నీ కుటుంబ సభ్యుల మీద ఉన్న ప్రేమ, ఈ దేశం మీద ఉన్న ప్రేమ, ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, ఈ రాజ్యం మీద ఉన్న ప్రేమ, పట్టణం మీద ఉన్న ప్రేమ, ధర్మశాస్త్రం చదివిస్తున్న ప్రకారం నీ కోసం నిన్ను రక్షించడానికి నా యేసు గాడిద మీద ఎక్కి వచ్చిన దినమే ఈ ఆరాధన. హల్లెలూయా. ఈ సండే, ఈ ఆదివారము నా యేసు నీ కోసం ఎక్కి వచ్చిన దినము. హల్లెలూయా. దీన్ని ఇలాగే ఆచరించాలి, వేరే మార్గము లేదు. మనకున్న పండగ యేసు మరణం, యేసు పునరుత్థానం. ఆయన మరణించది నాకు పండగ, ఆయన జీవముతో లేచింది నాకు పండగ. హల్లెలూయా. ఇవి తప్ప నాకు వేరే పండగ లేదు. అందుకే క్రీస్తు రక్షణ మార్గమును వెతుకువారైన మీరు ఆయన మందిరములో దీవింపబడినట్లుగా మిమ్మల్ని కట్టబడిన కట్టులు విప్పి మిమ్మల్ని పిలుచుకుని వచ్చి మందిరంలో పెట్టినది మీరు వచ్చి వ్యర్థంగా తిరిగి వెళ్ళడానికి కాదు. మీరు పిలుచుకుని వచ్చి పెట్టబడిన మీ యేసుక్రీస్తు నీ కోసం అవమానపడినాడు, నీ కోసం కట్టబడినాడు, నీ కోసం కొట్టించుకున్నాడు, నీ కోసం నిందించుకున్నాడు, నీ కోసం ఉంచుకున్నాడు ముఖం మీదకి, నీ కోసం సగలము త్యాగం చేసినాడు. ఆయన కోసం నువ్వేం చేయబోతున్నావు? హల్లెలూయా. నువ్వు బ్రతుకు దినమానంలో ఆ యేసు దేవుడు అని నువ్వు అంగీకరిస్తే అదే నువ్వు ఆయనకి చేసే గొప్ప కార్యం. ఆ రక్షణ నీకు అనుభవంలో తెచ్చిపెట్టి ఉన్నాడు. మందిరంలో, యెహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవించబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసించి వారు లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. విశ్వాసించి వారందరూ లేచి నిలబడండి.